గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకున్నారండి. ఆయనకి ఏ రోజు మోషన్ ఫ్రీగా అవ్వదు. కరెక్ట్ గా 10 days మన బయోసెలిక్స్ 10 days 10 సాచెట్స్ వాడిన తర్వాత ఆయనకి గట రిలేటెడ్ గా చాలా ఫ్రీగా అయ్యింది. ప్రజెంట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా మానేశారు సార్ ఆయన. గ్రేట్ సార్. మానేశారు. మోకాళ్ళ దగ్గర ఉన్న వాటర్ అంతా లాగింది. ఆయన కర్ర సపోర్ట్ తో నడిచేవారు. ప్రజెంట్ కర్ర కూడా తీస్తారు. ఆయన మాకు వెళ్ళినప్పుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయనే చాలా వాళ్ళ రిలేటివ్స్ కదిగి ఆయనే ప్రమోట్ చేసి దాదాపు 20 బాక్స్ బయోసెలిక్స్ ఆర్డర్ ఇచ్చారండి. ఆల్రెడీ 10 మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2 days లో మిగతా రిమైనింగ్ 10 ఇస్తాం సార్. ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది సార్. బయోసెలిక్స్ అనేది ఎకనామికల్ గా చాలా మంచి స్టెమ్ సెల్స్. అందరికీ ధైర్యంగా మీరు రిఫర్ చేయొచ్చు. బట్ మీరు ఫస్ట్ వాడండి. ప్రతి ఒక్కళ్ళు వాడి మీరు నమ్మిన తర్వాత బయట వాళ్ళకి చెప్పండి సార్. నేను అలాగే దీని గురించి వాడి నా వైట్ ప్యాచెస్ మొత్తం క్లియర్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తానండి. టెస్టిమోనీ చూపిస్తాను. నమ్మిన తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బయటకు తీసుకెళ్తాం సార్ హెల్త్ రిలేటెడ్ గా. థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ లోకేష్ గారు. థ్యాంక్ యూ బయోసెలిక్స్. థ్యాంక్ యూ నేచర్ ఫర్ ఎవర్. అది ఉంటేనే రమణ గారు, అది ఉంటేనే లోకేష్ గారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూనివర్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ వేణుగోపాల్ గారు ఫ్రమ్ నెల్లూరు. వేణుగోపాల్ ఆచారి గారు ఫ్రమ్ నెల్లూరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. yes sir, good evening. Please welcome sir. ఓకే సార్, మీ ప్రోడక్ట్ వాడడం బట్టి రేపు అంటే నెక్స్ట్ మండేకి 2 weeks సార్. ఓకే సార్. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫస్ట్ నాకు కోవిడ్ దగ్గర నుంచి స్టమక్ ప్రాబ్లం ఉంది సార్. అంటే కొంచెం తిన్నా కూడా బాగా అనీజీగా ఉండడం, డైజెషన్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం గా ఉండింది సార్. అది బాగా ఫ్రీ అయిపోయింది సార్ ఇప్పుడు. మధ్యాహ్నం తిన్నా జస్ట్ రేపటికి 2 weeks అవుతుంది సార్. మండే కదా మొదలుపెట్టిన ఎన్ని రోజుల తర్వాత మీరు డిఫరెన్స్ నోటీస్ చేశారు? అట్లా అంటారా? 1 week సార్. 5 to 6 days లో నాకు అది రిజల్ట్స్ కనపడింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే సార్, మనం ఈవినింగ్ అంతా బజార్ నుంచి ఇంటికి రావాలన్నా కూడా బాగా అనీజీగా ఉండేది సార్, రెస్ట్లెస్ గా ఉండేది అనమాట. అంటే పూర్తిగా అసలు ఇంటికి వచ్చినా కూడా తినే కూడా ఓపిక ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. నిద్ర కూడా బాగా పడుతుంది సార్. ఎందుకంటే 11:30 12 పడుకుంటే ఎర్లీ అవర్స్ 4కి ఆల్రెడీ మెలకు ఉంటుంది సార్. నేను అలారం పెట్టుకున్నా కూడా బిఫోర్ గానే లేచి ఉంటుంది అనమాట. అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్. అది మాత్రం ఆల్రెడీ ఇచ్చున్నా సార్, ప్రమోట్ చేస్తా ఉన్నాము. నా వరకు అయితే మాత్రం హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ వెల్కమ్ దేవ్ గారు ఫ్రమ్ కర్నూల్. నతానియల్ దేవ్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ మీరు వీడియో ఆఫ్ చేస్తే క్లారిటీ వస్తుంది సార్. ఐ థింక్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. yes sir, good evening. సార్ వినపడుతుందా సార్? yes sir, clear please. ఓకే. సో నేను అంటే పర్సనల్ గా నేను వాడుతున్నాను సార్. సో తర్వాత నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన కూడా ఇచ్చాను సార్. వాళ్ళ కూతురికి ప్రాబ్లం ఉంది సార్, అంటే ఫిట్స్ ప్రాబ్లం ఉంది. సో ఆ ఫిట్స్ అనేది లక్షల్లో ఒకరికి వస్తుందంట సార్ అది. ఓకే. సో ఆ పాపకు 5 రకాల ఫిట్స్ ఒకేసారి కలిపి వస్తాయట. ఇట్ ఈస్ ఎ రేర్ డిసీజ్ అంట సార్. ఓకే. ఆ పాప ఏజ్ కూడా చాలా చిన్న ఏజ్, మేబీ 20 years సఫర్ అవుతుంది ఆ ఇష్యూస్ తోటి. సో ఆ పాపకైతే ఇది వాడుతున్నప్పటి నుంచి కొంచెం మంచి ఎనర్జెటిక్ గా ఉందట. ఆ తలనొప్పి ఎప్పుడు ఉండేది కానీ ఇప్పుడు తలనొప్పి లేదంటుంది ఆ పాప. ఇంతకు ముందు అన్నం ఆకలి అయ్యేది కాదు, ఇప్పుడు అన్నం బాగా ఆకలి అవుతుంది, తింటున్నాను మంచిగా అంటుంది సార్. తర్వాత మోషన్ ప్రాబ్లం కూడా ఇప్పుడు లేదంటుంది సార్. సో ఆ అమ్మాయికి ఆ రిజల్ట్స్ ఉన్నాయి సార్. సో నా వరకు వచ్చే లోపల నాకు ఫిస్టులా ప్రాబ్లం ఉంది సార్. సో నేను ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఒక 10 days అవుతుంది, చూద్దాం సార్. అంటే మేబీ ఒక 1 month తర్వాత కానీ సంథింగ్ ఒక 6 months కానీ నేను వాడదాం అనుకుంటున్నాను సార్.
ఎందుకంటే నేను 15 years నుంచి ఆ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాను సార్. ఓకే ఓకే సో ఎందుకంటే మీరు పెడుతున్న ఫొటోస్ చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద క్యాన్సర్ గడ్డలు కూడా అవి హీల్ అవ్వడం నేను గమనిస్తున్నాను సార్. ఓకే ఓకే సో దాని వల్ల నాకు ఒక హోప్ వచ్చింది. సో నాకు కూడా హీలింగ్ అవుతుందని ఒక హోప్ అయితే వచ్చింది సార్. ఓకే సార్ థ్యాంక్ యూ దేవ్ గారు. ఈ 10 days లో మీ ఫిస్టులా కాకుండా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో మీరేమైనా చేంజింగ్ గమనించారా? ఎనర్జీ లెవెల్ బానే ఉంది సార్. ఓకే బాడీ యాక్టివ్ ఉంది. ఓకే ఓకే అది గమనించండి సార్. అంటే ఫిస్టులా ప్రాబ్లం కూడా నాకు కొంత సప్రెస్ అయినట్టే అనిపిస్తుంది. మరి గ్రేట్ గ్రేట్ చూద్దాం. రైట్ సార్. యాక్చువల్గా మీ డైజెస్టివ్ సిస్టమ్ పరంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? డైజెస్టివ్ సిస్టమ్ అయితే మోషన్ ఫ్రీగా అవుతుంది సార్, నో ప్రాబ్లం. ఓకే ఓకే అది రైట్ సార్. మీరు వెరీ సూన్ మంచి టెస్టిమోనీ ఇస్తారు సార్, వెరీ సూన్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను సార్. ఓకే నాకు హీల్ అయిందంటే అది ఒక చరిత్రనే సార్, అది సంచలనమే. అది ఖచ్చితంగా. మీరు 15 ఏళ్ళుగా సఫర్ అయ్యారు కదా సార్. ఇక్కడ 15 ఏళ్ళు అవసరం లేదు, మ్యాటర్ ఆఫ్ 1 నెల నుంచి 3 నెలలు సార్. సార్ మ్యాక్స్ 3 నెలలు. మీరు 6 నెలలు వాడతారా, 6 ఏళ్ళు వాడతారా, ఆఫ్టర్ దట్ యాజ్ యువర్ విష్. బట్ మ్యాక్స్ 1 month నుంచి 3 months లో డెఫినెట్ గా మీరు ఇంకా బెటర్ రెస్పాన్స్ అవుతారు సార్. థ్యాంక్ యూ అండి దేవ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ జక్కా శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ ప్లీజ్ సార్ క్యారీ ఆన్. నేనైతే చాలా మందికి ఇచ్చాను సార్. ఒక 26 టీమును కూడా నేను బిల్డ్ చేసుకోగలిగాను. ఇచ్చిన ప్రతి చోట రిజల్ట్స్ బాగున్నాయి. ఇది అది అంటానికి లేదు సార్. ఆల్ ఇన్ వన్ డిజార్డర్స్ ఇస్తున్నాను. ఇటు ట్రీట్ చేయటం, ఇటు ఫుడ్ సప్లిమెంట్ కింద ఇది ఇవ్వటం. ఇది వాడిన వాళ్ళు నెక్స్ట్ వీక్ ఇంకో 2 persons తీసుకొస్తూ ఉన్నారు. ఆ రాజమండ్రిలో పర్సన్ అయితే మొత్తం 7 members తీసుకొచ్చారు. ఒకే ఒక్క ప్యాకెట్ నా కస్టమర్ రేంజ్ కూడా పెంచింది అన్నమాట. అక్కడ అంతే. అతను స్టమక్ బాగా తగ్గిపోయింది. నెక్ బెల్ట్ తో వచ్చారు. ఆ నెక్ బెల్ట్ అసలు వాడట్లేదంట 3 వారాల నుంచి. ఇలా ఎన్నో. వాళ్ళ కూతురు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. 1 week పాటు ఆ ప్యాకెట్ ని ఇద్దరు యూజ్ చేశారు. నాకు నెక్స్ట్ వీక్ వస్తూ 2 తీసుకురండి అని చెప్పి కూడా అమౌంట్ ఇచ్చారు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. అట్లాగే నాగరాజు గారు ఫ్రమ్ ఖమ్మం అండి. సార్ మీరు రిగార్డింగ్ అవర్ ప్రోడక్ట్ మీరు ఏం ఫీల్ అయ్యారు, మీరు ఇచ్చిన మిత్రులు ఏం ఫీల్ అయ్యారు అనేది ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని వీడియో కూడా ఆన్ చేసుకొని మాట్లాడితే వీఆర్ వెరీ హ్యాపీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాగరాజ్ గారు. సార్ నేను ఇచ్చిన ప్రతి చోట నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది సార్. ఫస్ట్ థింగ్, మా మదర్ ఇంతకు ముందు నిద్ర అసలు పట్టేది కాదు. రోజు మొత్తంలో అంటే నైట్ మొత్తంలో ఒక 1 or 2 hours మాత్రమే హార్డ్లీ పడుకునేది, నిద్ర పట్టేది కాదనమాట. ఇప్పుడు చాలా అంటే చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతా ఉంది. ఒక 4 to 5 hours కంప్లీట్ మొద్దు నిద్ర అంటాం కదా, డీప్ స్లీప్. ఆ విషయంలో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. రెండో పాయింట్, నోట్లో పుండ్లు ఉండేవి. గత 8 సంవత్సరాల నుంచి చాలా అంటే చాలా హాస్పిటల్స్ తిరిగాం. లైక్ ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, అదేవిధంగా ఈ కొంతమంది మంత్రాలు పెట్టి కొన్ని పొడులు అట్లాంటివి ఇస్తారు కదా, అవి కూడా ట్రై చేశాం. ఎక్కడ కూడా రిలీఫ్ దొరకలేదు. జామాకులని, చింతాకులని, కరక్కాయలు, ఇట్లా ఇన్ని రకాలుగా ట్రై చేశాం కానీ ఎక్కడ తగ్గలేదు. తన ఫుడ్ కూడా కంప్లీట్ మజ్జిగతో తినేది, కారం అనేది నోరు అసలు పట్టనిచ్చేది కాదు. కానీ ఒక వారం నుంచి స్పైసీగా తినగలుగుతున్నారు. కొంచెం ఆ వూండ్ అనేది తగ్గటం గమనించాం సార్. నెక్స్ట్ వచ్చేసి నా టీంలో రవికిషోర్ గారు కూడా సోరియాసిస్ కి ఇచ్చారు. ఆ మేడం కి దగ్గర దగ్గర ఒక 15 years నుంచి సోరియాసిస్ ఉంది. ఇప్పుడు కంప్లీట్ గా తగ్గడం స్టార్ట్ అయింది. అంటే
అప్పుడున్న దానికి 60-70% క్యూర్ అయిందండి సోరియాసిస్ అనేది. ప్లస్ అదే విధంగా కావేరి వెంకన్న గారు అని చెప్పేసి తను కూడా ఈ రోజు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఇందాక ఒక 1 hour బ్యాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, అంతకుముందు ఆకలి అయ్యేది కాదు, జస్ట్ 4 days అయింది సార్ స్టార్ట్ చేసి, ఆకలి అయ్యేది కాదు, కానీ ఈ రోజు బాగా ఆకలి అవుతుందని చెప్పారు. ప్లస్ అదే విధంగా ఆయన మిర్చి బజ్జీ తింటే తెల్లారి అసలు చాలా అంటే చాలా సఫర్ అయ్యేవాళ్ళు, మోషన్ కి వెళ్ళినప్పుడు కానీ దానికి కానీ. నిన్న 2 మిరపకాయ బజ్జీలు, 1 ఆలుగడ్డ బజ్జీ తిన్నారట, ఏమీ కాలేదట. స్టమక్ చాలా ప్లెయిన్ గా, అంటే స్టమక్ లో ఏ ఇబ్బంది లేదు తన ఫీలింగ్. తర్వాత ఇంకొకళ్ళు నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన ఒక జాయింట్ పెయిన్స్ ఉన్న మేడం కి రిఫర్ చేశారు. ఆ మేడం వచ్చేసి ఒక 2 years నుంచి జాయింట్ పెయిన్స్ తో చాలా సఫర్ అవుతున్నారు. ఆ జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం ఇచ్చి ఒక హార్డ్లీ 8 days అవుతుంది. పెయిన్ అనేది తగ్గింది సార్. ఫస్ట్ లో 2 days మాత్రం పెయిన్ ఎక్కువ వచ్చింది అన్నారు, తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా పెయిన్ తగ్గిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ నేను గమనించిన ఇవన్నీ సార్. మంచి రిజల్ట్స్ తీసుకోగలిగాం. చాలా అంటే చాలా బాగా ఇది మార్కెట్ లో దూసుకెళ్ళిపోతుంది అనేది నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా దీన్ని ఎవరైతే హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ దీన్ని చేరే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు చాలా మంది క్వాలిఫైడ్ పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లక్షల్లో ఖర్చు పెడతా ఉన్నారు, లైఫ్ లాంగ్ వాడమని చెప్తా ఉన్నారు, లైక్ షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇట్లాంటి వాటికి. అలాంటి వాళ్ళందరికీ ఈ ఒక్క ప్రోడక్ట్ తో సమాధానం చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాలో బిల్డ్ అయింది సార్. డెఫినెట్ గా దీన్ని మార్కెట్ లోకి చాలా వాస్ట్ గా ఎక్స్పాన్షన్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ బయోసెలిక్స్, థ్యాంక్ యూ ఫర్ నేచర్ ఫర్ ఎవర్. ప్లస్ మీరు మాకు గైడ్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. మీకు చాలా రుణపడి ఉంటాం. మీలాగా మంచిగా మమ్మల్ని గైడ్ చేస్తూ మంచి ప్రోడక్ట్ మాకు అందించారు. ప్లస్ ఇన్ టైంలో మాకు ప్రోడక్ట్ అందిస్తా ఉన్నారు, అది ఇంకొక గొప్ప విషయం. ఎందుకంటే దూరంలో ఉన్నాం మేము, అయినా కూడా మాకు ఇన్ టైంలో ప్రోడక్ట్ అందిస్తా ఉన్నారు. దీనివల్ల మేము ఇంకా కస్టమర్స్ ని తొందరగా రీచ్ అవ్వగలుగుతా ఉన్నాం. డెఫినెట్ గా ఈ ఖమ్మంలో మనము నెక్స్ట్ మంత్ 1st week or 2nd week ఒక మంచి మీటింగ్ పెడదాం సార్, లైవ్ మీటింగ్ చేద్దాం. 100% నా సైడ్ నుంచి నేను రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. I'm always ready. Thank you, sir. Thank you very much for your feedback. And కేశవరావు గారు ఫ్రమ్ చింతలపూడి. సార్ మీకు అవకాశం ఉంటే మాట్లాడండి సార్. కేశవరావు గారు, సో మీరు ఈ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టి ఎన్ని రోజులైంది, దేని కొరకు వాడుతున్నారు, మీరు ప్రొడక్ట్ వాడినాక ఏం ఫీల్ అయ్యారు? కేశవరావు గారు ఫ్రమ్ చింతలపూడి, వెస్ట్ గోదావరి. ఓకే సార్, సిగ్నల్ ప్రాబ్లం. నెక్స్ట్ నరసింహ గారు ఫ్రమ్ వనపర్తి. నరసింహ గారు, ఎం నందకుమార్. నరసింహ గారు, మినిగ నరసింహ గారు. ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? పర్లేదు, మాట్లాడండి, వినిపిస్తుంది మీ వాయిస్. సార్ నమస్తే. నమస్తే నరసింహ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్. అదే సార్, ఈ ప్రోడక్ట్ నేను తీసుకొని 15 days అవుతుంది సార్. నేను ఇంతకుముందు మలబద్ధక సమస్యతోటి బాధపడుతుంటే ఎన్నాళ్ళుగా అండి? దాదాపు 2-3 years. ఓకే అండి. అది 1 week లో మనకు రిజల్ట్ అనేది కనబడింది సార్. గ్రేట్. ఇంకోటి నిద్ర అనేది లేకుంటుండే. అది ఎన్నాళ్ళగా ఉండేది మీకు ఇబ్బంది? చాలా ఏళ్ళని ఉంటుండే. ఓకే. ఇప్పుడు మనము ఇది వాడుతున్నప్పుడు నుండి మనకు తెలియకుండానే నిద్ర మత్తులో వెళ్ళిపోతున్నాం. గ్రేట్. అది 2 చూసినాం. ఇంకోటి ఐ ప్రాబ్లం, అంటే మనం చూసి అంటే దగ్గర వస్తు మనం చిన్న అక్షరాలు ఏదైతే ఉండే సేక్ అవుతుండే. ఓకే. కంటికి దగ్గర పెట్టుకున్నప్పుడు సెల్ లో కానీ బ్లర్ అవుతుండేది. ఇప్పుడు ఇది నేను ఒక 15 days వాడిన తర్వాత క్లియర్ గా కనబడుతుంది. షార్ట్ సైడ్ అనేది క్లియర్ అయింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు చూసిన సార్ నేను. గ్రేట్. ఇవన్నీ కూడా విత్ ఇన్ 15 days స్పాన్.
నేను చూసిన తర్వాత ఒక క్యాన్సర్ పేషెంట్ కి థ్రోట్ క్యాన్సర్ ఉంది, జస్ట్ 1 వీక్ ఇచ్చి వాళ్ళు వాడుతున్నారు. ఇంకో కస్టమర్ కి వచ్చేసి షుగర్ కి ఇచ్చాము, వాళ్ళు వాడుతున్నారు. 1 వీక్ లోపల వాళ్ళ ఫీడ్బ్యాక్ రావచ్చు. గ్రేట్ సార్, గ్రేట్, ఫెంటాస్టిక్. సో ఈ ప్రొడక్ట్ ని తీసుకొని వెళ్ళడంలో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా? అవును సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరైనా మాట్లాడాలి ప్రొడక్ట్ పరంగా, మేము వాడామండి, మాకు బెనిఫిట్స్ ఉన్నాయంటే కనుక హ్యాపీగా వచ్చి మీరు హ్యాండ్ రైజ్ చేసి షేర్ చేసుకోవచ్చండి. లేదంటే మనం క్వశ్చన్ సెషన్ కి వెళ్ళిపోదాం. శ్రీనివాసులు గారు మాట్లాడతారా సార్? కావాలి. అట్లాగే భాస్కర్ రావు గారు మాట్లాడతారా సార్? నేను అనుకున్న భాస్కర్ రావు గారా, ఏ భాస్కర్ రావు గారా తెలియదు. మొత్తానికి మాట్లాడే వాళ్ళైతే మాట్లాడొచ్చండి. ప్రసాద్ గారు మాట్లాడతారా? ఓకే సార్. సో చాలా మందికి ఉన్న ఇబ్బంది ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే 10 మందిలో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మన నారాయణ రమేష్ గారు ఉంటే ఆయననే మాట్లాడొచ్చు. ఉన్నారా సార్? నారాయణ గారు శ్రీకాకుళం. ఓకే, వచ్చాను సార్. వెల్కమ్. గ్రేట్. ఈరోజు ఒక టెస్టిమోనీ నాకు ఏర్పడింది సార్. ఏంటంటే గత కొన్ని మాసాల నుండి నేను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకుంటే బీపీ రైజ్ అయిపోయేది, నిద్ర పెట్టేది కాదు. ఏదో అయిపోతుంది అని చెప్పి కూర్చున్నంత వరకు కూడా ఇస్తుంటే ఆ బీపీ రైజ్, వెంటనే బీపీ టాబ్లెట్ వేసి పడుకోకుండా ఇక తిరగడం ప్రారంభించేవాడిని. ఈవేళ పడుకున్నాను, హ్యాపీగా పడుకున్నాను, భోజనం చేసి పుష్టిగా భోజనం చేసి పడుకున్నాను. వెంటనే ఇంకో మేషర్తో కూడా చెప్పాను, అయ్యా ఇలా జరిగింది ఇన్నాళ్ళకి, అంటే సెలవు వచ్చిందంటే మధ్యాహ్నం మరి నిద్ర మరి ఇంక లేదు, ఇంకెప్పుడుండే పడుకోవాలని అనుకుంటే భోజనం ముందే పడుకోవాలి. ఈ రోజు మా ఫ్రెండ్ రిజల్ట్ ఇది జరిగింది. నెక్స్ట్ పొట్ట కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, లైట్ గా వస్తుంది. ఓకే, నేను చెప్పాను కదా 2 months తర్వాత మొత్తం రిలీజ్ అవుతుంది బొమ్మ. 20 days దాటింది సార్. 20 days అవుతుంది. బట్ వాడక మునుపుకి వాడిన తర్వాతకి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందా లేదా? పెరిగింది, బాగా పెరిగింది. అంటే ఈవేళ చాలా మందితో నేను డిస్కస్ చేశాను అనమాట రిగార్డింగ్ దిస్ ప్రోడక్ట్. అంటే ఇంతవరకు ఏంటంటే మనకు తెలియకుండా మనం మాట్లాడకూడదని నిర్ణయం చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈవేళ ఫైనల్ అనమాట. ఎలాగది మధ్యాహ్నం పడుకుంటే అసలు చచ్చిపోతానేమో భయం వేసింది నాకు ఇంతకుముందు, అంటే ఊపిరి ఆగిపోద్ది అనిపిస్తుంది. వెంటనే ఉలిక్కిన పాటు లేచి కూర్చొని వెంటనే మరి కూర్చోకుండా బీపీ టాబ్లెట్ వేస్తే అలాగా బయట తిరిగితే కానీ కంట్రోల్ అయ్యింది కాదు. ఈవేళ ఏంటంటే ఒక 2 hours పాటు హ్యాపీగా పడుకున్నాను సార్. అది గ్రేట్నెస్ ఆఫ్ బయోసిలిక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగా స్లిమ్ అవుతున్నారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెస్టిమోనీస్ అండి. ఇంకా మన ప్రోడక్ట్ పైన ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు. దీనికి లోపు అసలు ప్రోడక్ట్ ప్రైస్ ఏంటో కూడా చెప్తానండి. ఒక ప్యాక్ కనుక తీసుకుంటే 3000 రూపీస్ అండి. సింగిల్ ప్యాక్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే 20 సాచెట్స్ ఆఫ్ బయోసిలిక్ ప్యాక్ 3000 రూపీస్. అదే మీరు ఎట్ ఏ టైం 2 ప్యాక్స్ కనుక తీసుకుంటే 5500 అండి. ఎట్ ఏ టైం 12 ప్యాక్స్ కనుక తీసుకుంటే 27500. 40 ప్యాక్స్ కనుక తీసుకుంటే 93500 అండి. అయితే నా సొల్యూషన్ ఏంటంటే ఎవరు కూడా 12-40 జోలికి వద్దండి. మాక్సిమం 2 ప్యాకెట్స్ అండి. ఓన్లీ 2 ప్యాకెట్స్, 40 days కోర్స్, 5500 40 రోజులకి. షిప్పింగ్ అనేది అడిషనల్ 100 రూపీస్. ఈవెన్ ఒక ప్యాక్ అయినా 2 అయినా అప్ టు 4 అప్ టు 5 6 వరకు కూడా 100 రూపీసే. జస్ట్ ఆ అమౌంట్ పే చేసి ప్రోడక్ట్ మీరు పర్సనల్ గా వాడండి. ఆఫ్టర్ దట్ ప్రోడక్ట్ మీతో మాట్లాడితే ఫర్దర్ గా మీరు ప్రొడక్ట్ కొంటారు. లేకపోతే భగవంతుడు చెప్పినా కొనం, మనం ఎవరు చెప్పినా వినం. సో ప్రోడక్ట్ వాడండి. వాడిన తర్వాత ప్రోడక్ట్ లో
దమ్ముంది, ఇది వాడక మునుపు వాడిన తర్వాతకి నా బాడీలో ఈ తేడా జరిగింది అనిపిస్తే మన అనుకున్న 10 మందికి మనం చెప్దామండి. ఎందుకంటే ఈ రోజు మన చుట్టూ ఉన్న జనాలు అందరూ కూడా హెల్త్ ఇష్యూస్ తోనే సఫర్ అవుతున్నారు. ఎస్ అండి, స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ వాడొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆల్కహాల్ తాగే వాళ్ళు వాడొచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడొచ్చండి. ఇది వాడడం ద్వారా ఏదైనా ఎడిక్షన్ ఉంటే డీ ఎడిక్ట్ కూడా అవడానికి అవకాశం ఉందండి. సో ఎక్కువగా మందు తాగే అలవాటు ఉంది, లేదా డ్రగ్ మీద డిపెండ్ అయి ఉన్నారు, ఏ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం ద్వారా డీ ఎడిక్షన్ కూడా అయ్యే అవకాశం అనేది మన ప్రొడక్ట్ వాడడం ద్వారా జరిగే అవకాశం అయితే ఉందండి. సో ఇది వాడేటప్పుడు ఏంటంటే ఎవరైనా డైలీ 1 సాచెట్ సరిపోతుంది. ఇన్ జనరల్ గా కొన్ని ఇష్యూస్ కి అయితే హాఫ్ సాచెట్ సరిపోతుంది. బట్ సోరియాసిస్, బొల్లి ఉండే వాళ్ళు మాత్రం 1 నుంచి 2 సాచెట్స్ కూడా పెర్ డే తీసుకోవాలండి. ఫస్ట్ 1 వీక్ 10 days 1 సాచెట్ సరిపోతుంది. ఆఫ్టర్ దట్ డైలీ 2 సాచెట్స్ రిక్వైర్మెంట్. అదే ఒకవేళ క్యాన్సర్ లాంటి ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళు డైలీ 2తో మొదలుపెట్టి అవసరాన్ని బట్టి పెర్ డే 6 కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో ఇది రిగార్డింగ్ ప్రోడక్ట్ ప్రైస్, ప్రోడక్ట్ ఏ విధంగా వాడాలనేది నేను చెప్పాను. సో ఇప్పుడు ఎవరికైనా రిగార్డింగ్ ప్రోడక్ట్ పైన క్వశ్చన్స్ ఉంటే కనుక అడగండి. 5 minutes దెన్ మనం సెషన్ క్లోజ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా 50 మంది ఉన్నారు. 1.5 hours అవుతుందండి మన సెషన్ స్టార్ట్ చేసి. సార్ స్టార్టింగ్ లో జోష్నా రోషిని గారు క్వశ్చన్ అడిగారండి. సో హార్ట్ కి సంబంధించి మన ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చా? హ్యాపీగా వాడొచ్చు సార్. ఆల్రెడీ మేడం గారు హార్ట్ రిలేటెడ్ ఇష్యూ మీద అడిగారు. నేను ఆమెకి ఆల్టర్నేటివ్ డేలో హాఫ్ సాచెట్ వాడమని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ మెడికేషన్ మీద ఉన్నారు. డాక్టర్ కూడా వాటర్ రెస్ట్రిక్ట్ చేశారు కాబట్టి హాఫ్ సాచెట్ ఆల్టర్నేటివ్ డే చెప్పాను. జనరల్ గా అయితే మందులు వాడుతున్న వాళ్ళు ఎవరైనా డ్రగ్ మీద ఇయర్స్ టుగెదర్ డిపెండ్ అయ్యే వాళ్ళు, యాంటీబయాటిక్స్ మీద, స్టెరాయిడ్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు హాఫ్ సాచెట్ పెర్ డే తో మొదలుపెట్టి 10 రోజులు వాడండి. అది కూడా ఎంప్టీ స్టమక్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంప్టీ స్టమక్ తీసుకున్న తర్వాత కొంచెం మన బాడీ నుంచి డిటాక్సిఫికేషన్ జరుగుతుందండి. కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంది అంటే కనుక సింపుల్ అంటే ఆఫ్టర్ ఫుడ్ లోకి వెళ్ళిపోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత హాఫ్ సాచెట్ తీసుకోండి. సార్ అడుగుతారా రోషిని గారు ఏదైనా క్వశ్చన్ మీకు? సార్ అది డయాబెటిక్ ఉందండి, డయాబెటిక్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ కూర్చుంటే కింద కూర్చుంటే పైకి లేగలేను. అది వచ్చేసి డాక్టర్ వచ్చేసి 2.5 లీటర్ మాత్రం వాటర్ తాగమన్నాడు. ఒకవేళ ఇది మీ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు ఎన్ని రోజుల తర్వాత ఇది రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? 1 box to 3 boxes అండి. 3 బాక్స్ వరకు వాడితే రిజల్ట్స్. ఒక బాక్స్ నుంచి 3 boxes లో మీరు డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయగలుగుతారు. హార్ట్ బీట్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే హార్ట్ బీట్ కోసం నేను చెప్పట్లేదండి. డయాబెటిక్ అన్నారు కదా, ఏదండి డయాబెటిక్ అన్నారు కదా? అవునండి. డయాబెటిక్ ఎన్నాళ్ళుగా ఉంది సార్? ఒక 2 years నుంచి ఉందండి. HbA1c ఏమని ఈ మధ్య కాలంలో చేయించారా? చేయించారండి, 7.5 ఉంది. సో ఎన్నాళ్ళు అవుతుందండి చేయించి? 3 months అవుతుందండి. ఇప్పుడు ఇది వాడక మునుపండి, రేపటి నుంచి మొదలు పెడితే ఈ రోజు HbA1c చేయించుకోండి సార్. అర్థమైందా సార్? రేపు మీ దగ్గర ప్రొడక్ట్ వాడుతున్నారు, ఈ రోజు HbA1c చేయించుకోండి. ఒక నెల రోజులు కంప్లీట్ గా వాడండి. దెన్ HbA1c చేయించండి. డిఫరెన్స్ చూడండి. 2 రిపోర్ట్లు పక్కన పెడితే HbA1c లో డిఫరెన్స్ ఉందా లేదా చూసుకోండి. దాని తర్వాత మీరు హార్ట్ పరంగా ఏదైతే కంప్లైంట్ అన్నారో దానికి మాత్రం 1 నెల నుంచి 3 నెలలు మీరు కంటిన్యూగా వాడాలి సార్. 1 to 3 months. డయాబెటీస్ గానీ, హార్ట్ గానీ, అలాగే మీరు కింద కూర్చోలేకపోవడం, వీటన్నిటిలో ఎనర్జీ లెవెల్స్, ఆకలి అరుగుదల, మోషన్ అవడం గానీ, ఎనర్జీ లెవెల్స్ గానీ, నిద్ర గానీ, ఎవ్రీథింగ్ మీరు 1 నెల నుంచి 3 నెలల్లోనే డిఫరెన్స్ అనేది నోటీస్ చేయగలుగుతారు. అది ఎంత పర్సెంటేజ్ అనేది డిపెండ్స్ అపాన్ మీ బాడీ అండి. ఎందుకంటే బాడీ మెటబాలిజం అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. ఇంతకుముందు మురళీకృష్ణ గారు చెప్పారు, నాకు 10 days లో నా డయాబెటిక్ లెవెల్ ఎట్లా వచ్చిందండి, దానికి కారణం ఏమిటో కూడా చెప్పారండి. ఆయన ఏ అల్లోపతి డ్రగ్ మీద డిపెండ్ కాలేదండి. డయాబెటీస్ ఉంటే ఓన్లీ డైట్ రిస్ట్రిక్షన్ తో మాత్రమే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకున్నారు, డ్రగ్ మీద డిపెండ్ కాలేదు. మీరు ఆల్రెడీ 2 years గా వాడుతున్నారు కాబట్టి 1 నెల నుంచి 3 నెలలు అండి, అంటే 30 రోజుల నుంచి 90 రోజుల పాటు రెగ్యులర్ గా వాడండి. మీ బాడీ సపోర్ట్ చేస్తే విత్ ఇన్ ద 1 month లోనే మీరు రెస్పాన్స్ అనేది చూస్తారు. నేను కూడా మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఇప్పుడు HbA1c చేయించుకోండి, 1 month తర్వాత చేయించుకోండి.
మళ్ళీ సెకండ్ మంత్ తర్వాత చేయించుకోండి, థర్డ్ మంత్ తర్వాత చేయించండి. ఓవరాల్ గా బిఫోర్ ప్లస్ ఈ 1, 2, 3 వరుసగా పెట్టి చూడండి, డిఫరెన్స్ ఏంటనేది మీరే స్పష్టంగా చూడగలుగుతారండి. నార్మల్ వస్తుంది డయాబెటిక్. ఏం సార్ 3 months కంటిన్యూ అవ్వడం వల్ల నార్మల్ వచ్చే అవకాశం ఉందా? అది ఎంత వస్తుందనేది మీరే చూడండి సార్. అంటున్నాను 7.5 ఉంది కదా. అవునండి. అది ఈవెన్ 6 వచ్చింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ బ్యాడా సార్? లేదండి. ఒకవేళ 7.5 నుంచి 7 or 6 వచ్చింది అనుకోండి, మంచిదా కాదా? కరెక్ట్, మంచిదే. నేను అన్నది అదండి. నార్మల్ వస్తుందా లేకపోతే తగ్గుతుందా అనేది అది మీ బాడీ చేతిలోనే ఉంది సార్, నా చేతిలో లేదు. సో డిపెండ్స్ అపాన్ బాడీ టు బాడీ రిజల్ట్స్ వేరీ అవుతూ ఉంటాయండి. అందరికీ ఒకేలా రావాలని లేదు, పర్సన్ టు పర్సన్ మారుతుంది. దానికి కారణం వాళ్ళు డ్రగ్ మీద డిపెండెన్సీ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, అవన్నీ కూడా రీజన్ అవుతాయి. వీటన్నిటితో పాటు మనకుండే స్ట్రెస్ లెవెల్స్. యాక్చువల్లీ నాది 2 years నుంచి 30% హార్ట్ బీట్ ఉందండి. ఓకే యాంజియోగ్రామ్ చేయాలని చెప్పేసి అన్నారు. లాస్ట్ మంత్ కలిస్తే హాస్పిటల్కి వెళ్తే యాంజియోగ్రామ్ చేయాలని చెప్పేసి అన్నారు అనమాట. అది కొద్ది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు, 30% నుంచి కొద్ది కూడా ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి చెప్పారు. జక్క శ్రీనివాస్ గారు అన్నారు, మాది ప్రొడక్ట్ బాగుంది, ఒకసారి వాడి చూడు, రిజల్ట్ 100% వస్తుందని చెప్పేసి చెప్పారు అనమాట. సార్ నేను 100% అనే పదం వాడడానికి నేను భగవంతుడు కాదు కాబట్టి నేను వాడటం లేదండి. ఈజ్ ఏ డాక్టర్ కాబట్టి ఆయన చెప్పగలిగారు. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ ఓన్లీ వెల్నెస్ కోచ్. యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా మాట్లాడేది ఏంటి అని అంటే, వాడి చూడండి సార్, మీరే చెప్తారని చెప్తున్నాను. 3 నెలలు వాడండి. ఆయన చెప్పిన మాట నిజమైంది అనుకోండి, మీరు హ్యాపీనా కాదా? హ్యాపీ. సో ఆయన మాటను మీరు హోప్ గా తీసుకొని వాడండి. నేనైతే నాకు తెలిసింది ఏదైతే ఫ్యాక్ట్ అదే చెప్తా. సరే. ఫ్యాక్ట్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదండి. క్యూర్ అనే పదాన్ని వాడకూడదు సార్. క్యూర్ అనే పదం మెడికల్ హిస్టరీలో లేదు సార్. మెడికల్ గా ఎవరు క్యూర్ అనే పదాన్ని వాడరు. సో వాడండి, డిఫరెన్స్ చూడండి. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ దెన్ కంటిన్యూ. గాట్ ఇట్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ కుమార్ గారు ప్లీజ్ సార్.